పితృదేవ, భక్తులు మీకు బిల్వ పత్రాలు ఎందుకు సమర్పిస్తారు? నీకు తెలియనిదా గణేశ? నాకు తెలుసు కాని భక్త జనానికి తెలియచెప్పటానికి అడిగాను. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు భయంకరమైన హాలాహల విషం బయటపడింది. ఆ విషాన్ని దేవతలు కాని రాక్షసులు కాని ఎవరూ తీసుకోలేకపోయారు. ఆ హాలాహలం చాలా ప్రమాదకరమైనది కదా. అవును, ఆ విషం భూలోకంపై పడితే సమస్త జీవరాశి అంతరించిపోతుందని ఆ విషాన్ని నేను త్రాగాను. పితృదేవా, మీరు ఆ విషాన్ని మింగకుండా గొంతులోనే నిలిపి వేశారు కదా. ఆ విష ప్రభావానికి నా గొంతు నీలంగా మారిపోయింది. అందుకే కదా మిమ్మలను నీలకంఠుడు అని అంటారు. అవును గణేశ, ఆ విషం వల్ల నా శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగింది. దాంతో ప్రపంచమే వేడెక్కింది. అందుకే దేవతలంతా కలిసి నాకు శాంతి కలిగించేందుకు బిల్వపత్రాలు సమర్పించారు. మరి బిల్వపత్రాల వల్ల మీకు శాంతి కలిగిందా? బిల్వపత్రంలో శక్తి ఉంటుంది. అది శీతలతను ఇస్తుంది, పవిత్రతను ఇస్తుంది. అలా నా దేహం చల్లబడింది. ఓహో, అందువలన మీకు భక్తులు బిల్వపత్రాలు సమర్పిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.